మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. కొత్త సంవత్సరం ఆంగ్ల సంవత్సరం అయినప్పటికీ కూడా ప్రతిరోజు ఆ రోజు దేవాలయాన్ని సందర్శిస్తే తప్పకుండా తాము అనుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. దాంతో హన్మకొండలోని చారిత్రాత్మకమైన రుద్రేశ్వర 1000 స్తంభాల దేవాలయంలో తెల్లవారుజాము నుండే భక్తులు బారులు తీరారు. మనం క్యూ లైన్లో చూడొచ్చు. దాదాపు 4 క్యూ లైన్లు అంటే 1000 స్తంభాల దేవాలయం ప్రాంగణం ప్రహరీ గోడ వరకు కూడా క్యూ లైన్లు అంతా కూడా తట్టారు. వేలాది మంది ఇప్పటికే లైన్లు ఉన్నారు. కళ్యాణ మండపం నుంచి 1000 స్తంభాల దేవాలయం, తర్వాత వాటితో పాటు దేవాలయం ప్రాంగణం బయట కూడా వందలాది మంది వేలాది మంది కూడా క్యూ లైన్లో ఉన్నారు. మొదటి రోజు స్వామివారిని దర్శనం చేసుకుంటే తప్పనిసరిగా తాము అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని అందుకే దేవాలయాన్ని సందర్శిస్తారు. దీనిలో ఇది చారిత్రక దేవాలయం, చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయం కాబట్టి రుద్రేశ్వర 1000 స్తంభాల దేవాలయంలో ఈ భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. దీనికి సంబంధించి ప్రత్యేక పూజలు ఏమైనా చేస్తున్నారా, ఆంగ్ల సంవత్సరం మన ఆనవాయితీలో ఉందా, దీనికి సంబంధించిన విశేషాలు దేవాలయ ప్రధాన అర్చకుడు అర్చక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్ర శర్మ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, అంటే ఆంగ్ల సంవత్సరం తెలుగు సంవత్సరం తేడా లేకుండా దేవాలయాల సందర్శన ఒక ఆనవాయితీనా, లేకపోతే సందర్శించడం అనేది మంచిదే? అంటే భగవంతుడి దర్శనం అనేది సహజంగా ఎప్పుడైనా చేసుకోవచ్చు. దానికి జనవరి 1 చేసుకోవాలనేది సాంప్రదాయం ఏమి లేదు. చారిత్రక రుద్రేశ్వర 1000 స్తంభాల దేవాలయం లోపల నూతన ఆంగ్ల సంవత్సరాది పురస్కరించుకొని మనకు బ్రిటిష్ కాలంలో ఏర్పరిచినటువంటి వ్యవస్థను ఇంకా భక్తులు కూడా మన సాంప్రదాయాన్ని కూడా పాటిస్తూ దేవాలయాన్ని సందర్శించుకోవడం, నూతన ఆంగ్ల సంవత్సరంలో వారి కోరికలు నెరవేర్చాలి, భగవంతుని ఆశీస్సులు ఉండాలనే ఒక భావంతో ప్రజలందరూ కూడా వేలాదిగా దేవాలయాన్ని ఉదయం 5 గంటల నుంచే ప్రారంభమైనారు. వేలాదిగా స్వామివారు దర్శించుకుంటూ తీర్థప్రసాదాలు స్వీకరిస్తూ స్వామివారికి రుద్రాభిషేకాలు నిర్వర్తించుకుంటున్నారు. వారందరి గోత్రనామాదులతో కూడా స్వామివారికి వారు ఆయురారోగ్యాలతో ఉండాలి, ఐశ్వర్యవంతులు కావాలి, అనారోగ్యం నుండి విముక్తి కావాలని చెప్పేసి ఆ స్వామివారికి నమక చమకాదులతో రుద్రాధ్యాయంతో స్వామివారికి అభిషేకాలను నిర్వర్తిస్తున్నాము. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఈ విధంగా సామూహిక రుద్రాభిషేకాలు, అదేవిధంగా భక్తుల దర్శనాలు కూడా కల్పించడం జరుగుతుంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులందరూ కూడా ప్రత్యేకంగా భక్తులను నియంత్రిస్తున్నారు. ప్రతి భక్తుడు కూడా శోపంచాక్షర మంత్రాన్ని జపిస్తూ స్వామివారు దర్శించుకుంటున్నారు. ముఖ్యంగా మనకు ఉగాది సాంప్రదాయం, అది హిందువులకు పండుగ అయినటువంటిది. అది కానీ గతంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలను కూడా భక్తులు ఇప్పటికి కూడా అదే ఆచార వ్యవహారాన్ని పాటిస్తున్నారు కనుక వారికి అనుగుణంగా భక్తుల మనోభావాలకు అనుగుణంగానే దేవాలయంలో కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రత్యేక అలంకరణ ఉందా శివుడికి? తర్వాత భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? పెద్ద సంఖ్యలో అంటే వేల సంఖ్యలో బారులు తీరారు. భక్తుల కంటే మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశాం. మంచినీటి సౌకర్యం కొద్దిగా క్యూ లైన్ కూడా ఏర్పాటు చేశారు. మా సిబ్బంది అందరూ కూడా దేవాదాయ శాఖ సిబ్బంది అందరూ కూడా భక్తులకు సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ప్రత్యేక అలంకరణ చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 1 గంటకు భక్తులందరూ కూడా దర్శించుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. నిత్యం లాగానే సమయాలు ఉన్నాయా, నా టైమింగ్స్ ఏమైనా మార్చారా ఈరోజు? టైమింగ్స్ అంటే రాత్రి 9 గంటల వరకు కూడా కేంద్ర పురావస్తు శాఖ వారి అనుమతితోనే రాత్రి 9 గంటల వరకు కూడా దేవాలయం తెరిచి ఉంటుంది. ఉదయం 5 నుంచే ప్రారంభమైందంటే మాధ్యాహ్నిక సమయంలో దీనికి ద్వారబంధనం అనేది లేదు కాబట్టి భద్రకాళ దేవాలయం కానీ 1000 స్తంభాలు కూడా మేము ఉదయం పట్టణంలో ఉన్నటువంటి దేవాలయాలు ద్వారబంధన మధ్యాహ్నం చేయడం లేదు. మాధ్యాహ్నిక నివేదనంతరం కూడా భక్తులకు సేవలు అందించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తాం.